కార్డ్బోర్డ్ వేస్ట్ కార్డ్బోర్డ్ని యూస్ చేసి ఈ విధంగా రాధాకృష్ణ ఇంప్రెషన్తో ఈ వాల్ హ్యాంగింగ్ ఎలా చేయాలనేది నేను నేర్పించబోతున్నాను. దీనికి మనకి ఇంట్లో వేస్ట్గా ప్యాకింగ్లో వస్తాయి చూడండి, అలాంటి కార్డ్బోర్డ్ని యూస్ చేసి డ్రా చేసి ఇచ్చేసాను. దీనికి కావాల్సినవి కార్డ్బోర్డు, ఫెవికాల్, కొద్దిగా టిష్యూ పేపర్స్ కావాలి కొన్ని, ప్లస్ ఫెవికాల్ కావాలి. ఇవి నేను ఫోమ్ ఫ్లవర్స్ అవి తెచ్చానండి, వాటర్ కలర్స్ కావాలి. ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. క్విక్గా వీడియో చూసేసాను. మరి చాలా ఈజీ అండి దీని మేకింగ్ అనేది. హలో ఎవ్రీవన్, ఈరోజు నేను మీకు వేస్ట్ కార్డ్బోర్డ్స్ ఉంటాయి కదా, మనకి ఏమైనా పార్సిల్స్ వస్తాయి కదా, ఆ పార్సిల్స్తో వచ్చిన కార్డ్బోర్డ్స్తో నేను మీకు ఒక వాల్ డెకర్ అనేది చూపించబోతున్నాను. నేను ఈరోజు ఫస్ట్ నేను ఏదైతే వాల్ డెకర్ చేయబోతున్నానో దాని ఇంప్రెషన్స్ అయితే ఇచ్చానండి. ఇంప్రెషన్స్ ఇచ్చిన తర్వాత వాటిని ప్రాపర్గా కట్ చేసి రిమైనింగ్ ఏం చేయబోతున్నాను నేను మీకు చూపించబోతున్నాను. ఇంకా లేట్ ఎందుకు, వెంటనే వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ స్టార్ట్ ద ప్రాజెక్ట్. కార్డ్బోర్డ్ మీద నేను ఒక ఇంప్రెషన్ అయితే ఇచ్చాను కదా, ఆ ఇంప్రెషన్ ఇచ్చిన దాని ప్రకారం నేను ఎడ్జెస్ అన్ని కట్ చేసి దీన్ని ఈ విధంగా నేను రెడీ చేసుకున్నానండి. ఇప్పుడు రిమైనింగ్ ప్రాసెస్ ఏంటంటే వీటికి కలరింగ్ వేయాలి. ఇది మనం రాధాకృష్ణులు ఒక చెట్టు మీద ఉయ్యాల కట్టుకుని ఉయ్యాల ఊతున్న థీమ్ని తీసుకున్నాం కదా, ఇప్పుడు ఒక చెట్టుని దాని షేప్లో మనం కట్ చేసుకోవాలి. ఫస్ట్ మనం ఈ ఫ్రేమ్ కింద ఇంకొక ఫ్రేమ్ ఉంది కదా, పైన దీన్ని పెట్టుకుని అది ఎంతవరకు అయితే ప్లేస్ ఆక్యుపై చేసుకుందో చూసుకుని తర్వాత ఈ సైడ్స్ నుంచి మనకి ఎక్కడైతే చెట్టు కావాలనుకున్నామో ఇలా డ్రా చేసుకోవాలి. ఇప్పుడు నేను డ్రా చేయబోతున్నాను చెట్టుని. ఈ చెట్టు ఇలా డ్రా చేశాను, ఇంప్రెషన్ డ్రా చేశాను. ఇప్పుడు వీటికి ఇవి ఉయ్యాలకి తాళ్ళు ఉంటాయి కదండి, ఆ తాళ్ళలాగా నేను వీటిని ఫిక్స్ చేయబోతున్నాను. ఇక తర్వాత పెయింటింగ్ అనేది మనం ఇంప్రెషన్స్ అనేది ఎలా ఇవ్వాలనేది నేను ఫర్దర్గా చూపిస్తాను. ఈ విధంగా అయితే నేను వాటిని అవుట్ లైన్స్ అన్ని డ్రా చేసి ఈ విధంగా నేను కట్ చేసుకున్నాను ఈ పీస్ని. ఇప్పుడు ఫెవికాల్ అప్లై చేసిన తర్వాత దీని మీద టిష్యూ వేసి ఈ పైన ఈ లేయర్ ఉంటుంది కదండి, ఈ లేయర్ని కనిపించకుండా సీల్ చేసేయాలి, లేకపోతే ఆ లేయర్స్ అన్నీ ఊడిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. ఈ బ్యాక్ సైడ్ కూడా కొద్దిగా ఫెవికాల్ వేసి దీన్ని కోట్ చేసేసేయాలి, సీల్ చేసేయాలి. ఎందుకంటే ఈ సైడ్ ఎడ్జెస్ అనేవి మనకి బయటకు కనిపించకుండా సీల్ చేసేస్తున్నాను చూడండి. ఇప్పుడు దీన్ని క్లోజ్ చేసేస్తాను. చూడండి ఈ విధంగా నేను మొత్తం ఈ టిష్యూస్ ఉన్నాయి కదా, టిష్యూస్ కింద ఫెవికాల్ అప్లై చేసి దీన్ని మొత్తం ఇలా ఇంప్రెషన్ ఇచ్చేస్తున్నాను మొత్తం. ఎందుకంటే ఈ ఎడ్జెస్ మనకి ఆడ్గా కనిపించకూడదు, పైగా ఇవి లేయర్స్ ఊడిపోతాయండి, అందుకని మనం వీటిని సీల్ చేసేసేయాలి. అందుకనేసి నేను మొత్తం టిష్యూస్తో వీటిని కవర్ చేసేస్తున్నాను. ఇప్పుడు ఇక్కడ నేను ఈ టిష్యూస్ని మన శారీ ఫ్రిల్స్ ఉంటాయి కదా, అలా ఫ్రిల్స్ లాగా పెట్టి ఈ పైన ఒకటి సీల్ చేశాను. ఇప్పుడు రాధా శారీ ఉంది కదా, ఆ లంగాకి ఈ ఫ్రిల్స్ని నేను ఈ విధంగా వచ్చేటట్టు అక్కడ స్టిక్ చేయబోతున్నాను. ఇప్పుడు ఈ ఇచ్చిన ఈ కట్ చేసుకున్న కార్డ్బోర్డ్ పీసెస్కి నేను కంప్లీట్గా ఈ టిష్యూ పేపర్తో నేను ఇలా కవర్ చేసేసానండి. ఇప్పుడు వీటికి మనం కొద్దిగా వైట్ సిమెంట్లో గ్లూ కలిపి దాన్ని డైల్యూటెడ్ ఫామ్లో తయారు చేయాలి. దాన్ని వీటికి అప్లై చేసి మనం పెయింట్ చేస్తే కనుక చాలా సూపర్బ్గా వస్తుంది. ఉట్టి కార్డ్బోర్డ్ మీద మనం పెయింటింగ్ చేస్తే కనుక అవంతా నీట్గా రావండి ఫినిషింగ్ అనేది. ఎప్పుడు బ్యాక్గ్రౌండ్ వైట్ ఉంటేనే మనం కలర్ ఇంప్రెషన్స్ ఇచ్చినప్పుడు వాటిని చాలా నీట్గా మనం ప్రజెంట్ చేయొచ్చు. ఇది ఒక టెక్నిక్. చూడండి ఇప్పుడు అంతా నేను ఇలా ఫ్రిల్స్ పార్ట్ అంతా పెట్టేశాను కదా శారీ లాగా. ఇప్పుడు దాన్ని ఎట్లా చేయాలి అన్నది నేను మీకు చూపిస్తాను. ఇప్పుడు ఇక్కడి వరకు టాస్క్ ఆపేసి ఇంకా రిమైనింగ్ ప్రాసెస్ అనేది ఏంటంటే ఈ వాల్ కేర్ పుట్టిని మనకి కావాల్సినంత అమౌంట్ ఈ బౌల్లోకి తీసుకుని ఫెవికాల్ అండ్ వాటర్ని మిక్స్ చేసి
సెమీ లిక్విడ్ పేస్ట్లో కలుపుకోవాలండి. దానికి ఇంప్రెషన్ ఇవ్వాలి. ఇప్పుడు చూడండి, ఈ విధంగా ఉండాలి. కలుపుకున్న ఫెవికాల్, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అండ్ వాటర్. ఇప్పుడు మనం దీన్ని మనం ప్రిపేర్ చేసుకున్న ఇవి ఉన్నాయి కదా ఇంప్రెషన్స్, వాటి మీద పెట్టి అప్లై చేసుకుందాం. చూడండి, నేను ఈ విధంగా కోట్ ఇస్తున్నాను. దానికి నేను హ్యాండ్తోనే ఇంప్రెషన్ ఇస్తున్నానండి. మీరు ఈ బ్రష్తోనే చేసుకోవచ్చు, బట్ నేను హియర్ ఐఎమ్ యూజింగ్ ద హ్యాండ్ టు గివ్ ద ఇంప్రెషన్. చూడండి, ఇంప్రెషన్స్ ఇచ్చిన తర్వాత మనకి ప్లాంట్ అనేది ఇలా వచ్చేసింది. ఇప్పుడు మనం ఇక్కడ ఏమన్నా ఒక లాగ్లో ఏదైనా పెట్టాలి అంటే, ఏదైనా చిన్న ఇంప్రెషన్ ఇవ్వాలంటే మనం పెయింటింగ్లో ఇచ్చేసేయచ్చు. అది అప్పుడు లుక్ అనేది చాలా బాగుంటుంది. ఇది అయిపోయింది. ఇప్పుడు కృష్ణుని, రాధని మనం రెడీ చేసుకుందాం. ఇక్కడానికి నెమలి పింఛం పెట్టాం కదా మనం, ఇక్కడ వాటికి ఇలా ఇంప్రెషన్స్ ఇచ్చేసాను. ఇప్పుడే 3 నెమలి పించాలు పెట్టాను. ఇక్కడ రాధ పావడ అనేది హెడ్ మీద వచ్చేటట్టు ఈ విధంగా ఇంప్రెషన్ ఇచ్చేసాను. ఇంకా ఇక్కడ కృష్ణుడిది పాగా వస్తుందండి, అది కూడా నేను వేసి చూపిస్తాను మీకు. ఇప్పుడైతే రఫ్గా ఇలా ఉంది. ఇంకా ఆమె లెహంగా ఫ్రిల్స్ అనేది ఈ విధంగా ఇచ్చాను. ఇప్పుడు చూపిస్తాను అది కూడా ఎలా అయ్యాలో. చూడండి, ఈ విధంగా ఇంప్రెషన్స్ ఇచ్చాను. వైట్ సిమెంట్, అందులో కొంచెం ఫెవికాల్ అండ్ దెన్ వాటర్. తర్వాత ఈ ట్రీ అనేది ఈ విధంగా ఇంప్రెషన్ ఇచ్చాను. తర్వాత ఫర్దర్గా నేను ఇవి ఆరిన తర్వాత రిమైనింగ్ పార్ట్ ఎలా చేయాలో చూపిస్తాను. ఇప్పుడు ఈ పోస్టర్ కలర్స్ తీసుకుని యూజ్ చేసి నేను ఇప్పుడు ఇంప్రెషన్స్ ఇవ్వబోతున్నాను. ముందు మనం చెట్టు చేసాం కదా, ఆ చెట్టుకి నేను కలరింగ్ అనేది చేయబోతున్నాను. స్లోగా నేను మీకు ఒక్కొక్క పార్ట్ ఆఫ్ ద ఇది ప్రాజెక్ట్ నేను చూపించబోతున్నాను. చూడండి, కలరింగ్ స్టార్ట్ చేశాను. లాగ్కి ఈ విధంగా అయితే కలర్ ఇంప్రెషన్ ఇచ్చాను. ఇప్పుడు ఫర్దర్ చేసి చూపిస్తాను. వీటికి ఇలా ఇంప్రెషన్స్ అయితే ఇచ్చాను. ఇప్పుడు మనం పెయింటింగ్ అనేది రిమైనింగ్ వర్క్ అనేది కంప్లీట్ చేద్దాం. ఇవన్నీ ఫ్రిల్స్ లాగా చూపించడానికి ఇలా డ్రా చేశాను. ఇప్పుడు ఇవి హ్యాండ్స్ చేసి చూపిస్తాను. ఫేస్ దగ్గర
వేస్ట్ మెటీరియల్తో మనం ఏదైనా ఆర్ట్ క్రాఫ్ట్ అనేది చేసుకోవచ్చు. ఐ హోప్ ఈ వీడియో మీకు పిల్లలకి, ఎస్పెషల్లీ ఇంట్లో మిమ్మల్ని సతాయిస్తున్న పిల్లలకి ఏదో ఒక వర్క్ అసైన్ చేయడానికి ఇలాంటి వీడియో మీకు హెల్ప్ఫుల్గా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ.